కాకినాడ జిల్లా జగ్గంపేట సంక్రాంతి అంటే మొదటగా గుర్తుకు వచ్చేది రంగవల్లులు గొబ్బమ్మలేనని, పల్లెల్లో సంక్రాంతి పనులు మొదలయ్యేది కూడా నేల ముగ్గు పెట్టడంతోటే అని రంగవల్లులు భారతీయ సంస్కృతిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. జగ్గంపేటలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో హరిదాస కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలు, భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోలాటాలు, కూచిపూడి నృత్యాలు ఇలా అన్ని రకాల సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమాలను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, మణి దంపతులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని 4 మండలాల ఎంపీడీఓలు ఎంతో చక్కగా ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులతో పాటు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ సమానమే, అందరూ సంఘజీవులమే, అందరూ ఒకే కుటుంబం అని తెలియజేసేటటువంటి పండగ కాబట్టి దీనికి పెద్ద పండగ అనే నామకరణం చేశారు. ఈ పెద్ద పండుగని ఇంకా పెద్ద పండుగగా చేసిన నెహ్రూ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భగవంతుడు జగద్గురువులు నిరంతరము ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా మంచి పనులు చేయాలి అనేటటువంటి ఎంతో మందికి విద్యాదానం ఆయన చెప్పారండి. ఎందుకంటే విద్యాదానం మనం పబ్లిసిటీ చేసుకోవడం కానీ ఎంతో మందికి విద్యాదానం చేస్తుంటారండి. గవర్నమెంట్ కాలేజీలు ఈ సీట్లు పెట్టడం అందరూ కూడా సాంప్రదాయ వస్త్రాలు ధరించి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు.